Good wishes to all. This is Dr. Riaz, faculty member and academic director, 5 Mantra Career Point. Friends, day to day, hopes are increasing. We are expecting that the notifications will come soon. నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా రాసేది మనమే, ప్రిపేర్ అయ్యేది మనమే కాబట్టి ఆ నేపథ్యంలో 5 మంత్ర కెరీర్ పాయింట్ రీసెంట్గా యాప్కి సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంది. నా సబ్జెక్ట్తో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్ వీడియోస్తో కూడుకున్న యాప్ మీకు అందుబాటులో తీసుకొస్తుంది. జనవరి మొదటి వారంలో క్లాసెస్ ఏవైతే ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ అవుతున్నాయో, క్లాసెస్ ఏవైతే టీచింగ్లోకి వచ్చాయో అవన్నీ మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు క్లాస్ చాలా కీలకమైన క్లాస్. మనం చాలా సందర్భాల్లో నేను చెప్తూ వస్తున్నాను. అదేంటంటే whatever the examination you are getting preparation, neither that is group 1 nor that is group 2 or that is group 3 or that is group 4 or SI police constable or whatever the examination including to DSC ఎగ్జామ్ ఏదైనా రాసేది మీరే, సాధించేది మీరే. ఈ నేపథ్యంలో 5 మంత్ర కెరీర్ పాయింట్ తెలంగాణ అంశాల మీద మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి 150 మార్క్స్ ఉన్నాయి, తెలంగాణ చరిత్రకి 25 మార్క్స్ ఉన్నాయి, తెలంగాణ కల్చర్కి 15 మార్క్స్ ఉన్నాయి, అట్లాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలకి 10 మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే ఓవరాల్గా మనకు కనిపించే గ్రూప్ 2 పేపర్లో 600 మార్క్స్ పేపర్లో 225 తెలంగాణకు సంబంధించాయి. అట్లాగే ఎకానమీకి సంబంధించి 50 మార్క్స్ మనకున్నాయి, సోషాలజీలో 25 మార్క్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ 600 మార్క్స్ సిలబస్లో 300 మార్క్స్ తెలంగాణ ఓరియంటేషన్లో ఉన్నవి. సో 5 మంత్ర కెరీర్ పాయింట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ the half of the syllabus of entire Telangana Public Service Commission syllabus, neither that is group 1 nor that is group 2. దేనికైనా మనకు ప్రిపరేషన్ ఉంటుంది. అయితే సహజంగా మనము గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 2 కానీ ఇంకా సబార్డినేట్ ఎగ్జామ్స్ ఏమున్నా కూడా ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 5 మంత్ర కెరీర్ పాయింట్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ బైలింగ్వల్ లాంగ్వేజెస్, తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్, టు give a proper information to all the students who are getting their preparation through it. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు మనకి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావడానికి అవకాశం మనకు ఉండదు కాబట్టి నోటిఫికేషన్ రాకముందుకే మన ప్రిపరేషన్ ఉండాలని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చక్కగా మనం ఎగ్జామ్స్ కోసం సంసిద్ధంగా కావాలన్న ఉద్దేశంతో 5 మంత్ర కెరీర్ పాయింట్ ఆ నేపథ్యంలోనే క్లాసెస్ని రన్ చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, టుడేస్ క్లాస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. కారణం ఏంటంటే in this video, in this class, I am going to focus on what is history and how to understand it. కారణం ఏంటంటే ఇప్పటికే జూమ్ క్లాసెస్ని రెగ్యులర్గా మనకి మోర్ దాన్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ కన్నా ఎక్కువ మంది చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను కాకతీయుల నుంచి బిగిన్ చేశాను. అంటే కాకతీయులు, దాని తర్వాత మనకు కనిపించే మిగతా రాజవంశాల మీద మనం ఫోకస్ చేసాం. కుతుబ్ షాయిలు, ఆసఫ్ జాయిలు, మధ్యలో మనకు కనిపించే పద్మనాయకులు, వీటి మీద ఫోకస్ చేసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయినారు. వాళ్ళని ఉద్దేశం పెట్టుకొని ఈరోజు క్లాస్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది, కాకతీయుల దగ్గరికి వచ్చి ఆగుతుంది. కాకతీయుల దగ్గర నుంచి ఆల్రెడీ ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ కూడా కొత్తగా జరిగిన స్టూడెంట్స్కి మేము పంపిస్తాం. కాబట్టి ఒకవైపు మనకి కాకతీయులకు తర్వాత జరిగిన అన్ని వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, కాకతీయులకు ముందు వీడియోస్ని ఈ రోజు నుంచి డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి కాకతీయుల వరకు ఒక సబ్జెక్టుగా, అంటే ఒక ఫేజ్గా, కాకతీయుల నుంచి 1948 సెప్టెంబర్ 17 భారతదేశంలో విలీనమైనంత వరకు ఇంకో ఫేజ్గా తీసుకొని ఈ 2 ఫేజెస్ మీ దగ్గర ఉంటే హిస్టరీ మీద మీకు పూర్తి కమాండ్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని క్లాసెస్ని మీకు 5 మంత్ర కెరీర్ పాయింట్, కల్చర్, హెరిటేజ్, సొసైటీ, సివిలైజేషన్, ఆర్ట్, ఆర్కిటెక్ట్, వీటన్నిటి మీద మరికొన్ని క్లాసెస్ మీకు ఇస్తుంది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం మీద పూర్తిగా ఫోకస్ చేస్తుంది. త్వరలోనే నా క్లాసెస్తో పాటుగా మిగతా క్లాసెస్ కూడా దీనికి అనుసంధానంగా ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ లిజన్ ఆల్ దీస్ క్లాసెస్, యూ వాంట్ టు గెట్ సీరియస్ ప్రిపరేషన్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, వీటన్నిటి కోసము మీరు 5 మంత్రతో కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిపి మీరు ప్రయాణం చేయండి. 5 మంత్ర ఈజ్ విత్ యూ. అందుకోసం ఈరోజు బిగినింగ్ క్లాస్ అనుకోండి. నౌ ఐఎమ్ కమింగ్ టు ది టాపిక్. ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, పర్టికులర్లీ
in UPSC and in Telangana Public Service Commission and in Andhra Pradesh Public Service Commission. The most important subject is history. If you want to understand geography, if you want to understand economy, if you want to understand polity, if you want to understand current affairs, the roots hails from history. When you have command over history, you can oversee all the subjects which are related to history, because the knowledge of history is essential for everybody. And really you like this video, just you like it and you comment it. What is the comment you want to make, write in our inbox or in chat box. In the ending of this video, I am going to answer all your doubts, and I am going to mingle with you by involving in the solutions of all doubts and questions what you are going to raise. Come to the point. This video is going to start with the first slide, that is what is history. So my discussion will go in both languages, Telugu and English. The slides are also in both languages. మనము చరిత్ర అనేది యూపీఎస్సీ ఎగ్జామ్స్కైనా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్స్కైనా, లేదా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కైనా అన్నిటికీ చరిత్ర చాలా కీలకమైన సబ్జెక్ట్. కాబట్టి మొట్టమొదటిసారిగా చరిత్ర బ్యాక్గ్రౌండ్ కాకుండా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు కావచ్చు, ఎంబీఏ విద్యార్థులు కావచ్చు, లేదా ఫార్మసీ విద్యార్థులు కావచ్చు, లేదా కామర్స్ విద్యార్థులు కావచ్చు, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ విద్యార్థులు కావచ్చు, వాళ్ళు చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలన్న చర్చ నుంచే మన డిస్కషన్ని మనం స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ హిస్టరీ, హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ హిస్టరీ. చరిత్ర అంటే ఏమిటి అన్న ప్రశ్నకి ఈహెచ్ కార్ రాసిన పుస్తకం వాట్ ఈజ్ హిస్టరీ అనే అంశము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనకు ఈహెచ్ కార్ ఈజ్ ఎ ఫేమస్ రైటర్. ఆయన పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే వాట్ ఈజ్ హిస్టరీ. వాట్ ఈజ్ హిస్టరీ అనేది ఆయన రాసిన పుస్తకం పేరు. అందులో ఆయన ఏం చెప్తా ఉంటాడంటే, హిస్టరీ అంటే గతానికి సంబంధించిన విషయాలను సాక్ష్యాలతో సహా, సాక్ష్యాల ఆధారంగా వివరించే ప్రయత్నం చేసేదే చరిత్ర అంటూ ఆయన ఏమంటాడంటే, హిస్టరీ ఈజ్ ఎ డైలాగ్ ఇన్ బిట్వీన్ ది ప్రజెంట్ జనరేషన్ విత్ పాస్ట్ జనరేషన్ మొదలు పెడతాడు. రేపు మీరు గ్రూప్ 1 రాస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ గెటింగ్ యువర్ ఓరియంటేషన్ టువర్డ్స్ గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఈహెచ్ కార్ కొటేషన్ తోటి హిస్టరీ రిలవెంట్ క్వశ్చన్స్ కనుక రాయగలిగితే మీకు ఏమైందంటే ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది. కొటేషన్తో స్టార్ట్ అవుతూ ఉంటాం. హిస్టరీ ఈజ్ అ డైలాగ్ ఇన్ బిట్వీన్ ది ప్రజెంట్ జనరేషన్ విత్ ది పాస్ట్ జనరేషన్. ఇప్పుడు ఏ సమకాలీన ప్రపంచం ఉందో, ఈ సమకాలీన ప్రపంచము పాత ప్రపంచంతో చేసే సంభాషణే చరిత్ర అంటాడు ఆయన. కొన్ని చరిత్రకి ఒకే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, చరిత్రకి కట్టుకథకి ఉన్న ప్రధానమైన తేడాలు ఏంటంటే, హిస్టరీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్. హిస్టరీ ఎవిడెన్సెస్ని అట్లాగే ఫ్యాక్ట్స్ని ఆధారంగా చేసుకొని మాత్రం చెప్పబడుతుంది. అందుకోసం చరిత్ర అనేది కట్టుకథ కాదు. చరిత్ర అనేది కథ కాదు. ఇది సాక్ష్యాల మీద ఆధారపడి, అట్లాగే మనకు ప్రధానంగా విషయాల యొక్క ఎవిడెన్సెస్ మీద ఆధారపడి మాత్రమే వివరించబడుతుంది. సో హిస్టరీ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఆన్ ద బేస్ ఆఫ్ ఎవిడెన్సెస్. వెన్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ పాస్ట్, when you are going to prove the evidences regarding the past, you are going to understand history in a systematic way. So history is nothing but, history is a story, but it is not a cock and bull story. History is a story regarding human evaluation, particularly based on facts. సాక్ష్యాల ఆధారంగా, సాక్ష్యాల ప్రాతిపదికగా గత సంఘటనలను వివరించే అంశమే చరిత్ర. ఈ చరిత్రను మనము 2 రకాలుగా వర్గీకరిస్తాం. మనం హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 2 బేసిక్ కైండ్స్. వన్ ఈజ్ ప్రీ హిస్టరీ, వన్ ఈజ్ నోన్ యాజ్ ప్రీ హిస్టరీ, సెకండ్ ఈజ్ నోన్ యాజ్ హిస్టరీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ, ప్రీ హిస్టరీ అండ్ హిస్టరీ అంటే, ఒకదాన్ని మనము చరిత్ర పూర్వయుగం అంటాము, మరొక దాన్ని మనము చరిత్ర యుగం అంటాం. మనం చరిత్ర పూర్వయుగానికి చరిత్రకున్న ప్రధానమైన తేడా ఏంటంటే, లిపి కనుక్కోవడము మానవ జీవితంలో గొప్ప రెవల్యూషన్, గొప్ప విప్లవం. వెన్ వి డిస్కవర్డ్ స్క్రిప్ట్, లిపి కనుక్కున్న తర్వాత మనిషి సాధించిన విజయాలన్నింటినీ, మనిషి సాధించిన అన్ని అంశాలని బేసికల్గా మనము లిఖితంలోకి తీసుకొని
లిఖిత రూపకంగా వాటిని మనము చూసే ప్రయత్నం చేశాం. కాబట్టి లిఖిత రూపక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరంభమైన దగ్గర నుంచి వి కాల్ దట్ యాజ్ హిస్టరీ. ద పీరియడ్ బిఫోర్ ది స్క్రిప్ట్, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రీ హిస్టరీ. లిఖిత అంశాలకి లిఖితం అంటే స్క్రిప్ట్ కనుక్కున్న దాని కాలం నుంచి మనకు ఆ పీరియడ్ని మనం హిస్టరీ అనే పేరుతో పిలుస్తాం. ఈ లిపికి ముందున్న కాలం ఏదైతుందో ఆ కాలాన్నే మనము ప్రీ హిస్టరీ అనే పేరుతో పిలుస్తాం. ఇది మనం చరిత్రను చదువుతున్నప్పుడు కొత్త విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక ఇవి బేసిక్ క్వశ్చన్స్, చరిత్రను అర్థం చేసుకోవడం కోసం మనకు కనిపించే బేసిక్ క్వశ్చన్స్. అట్లాగే హౌ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఎవిడెన్సెస్ రిగార్డింగ్ హిస్టరీ, అంటే చరిత్రకి సంబంధించిన విషయాలను మనము రెండు భాగాలుగా వర్గీకరణ చేసి చూస్తాం. ఒక భాగం ఏదైతుందో వాటిని మనము ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటాం. ఇంకో భాగాన్ని మనం ఏమంటామంటే లిటరరీ ఎవిడెన్స్ అంటాం. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటంటే వస్తు సంబంధమైన ఆధారాలని మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్గా చూస్తాం. ఉదాహరణకి ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ది హిస్టరీ ఫ్రమ్ ఇన్స్క్రిప్షన్స్, అంటే శాస్త్రాల ఆధారంగా మీరు విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అనుకోండి. శాస్త్రాల ప్రాతిపదికగా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఏమంటా ఉంటామంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్గా దాన్ని గుర్తుపడతాం. అట్లా కాకుండా మనం అదే సందర్భంలో నాణెములు కాయిన్స్ ఆధారంగా చరిత్రను నేర్చుకుంటాం. కాయిన్స్ గురించి వివరించేదాన్ని మనం ఏమంటామంటే న్యూ మిస్మాటిక్స్ అంటాం. అది కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్సే. అట్లాగే ఆబ్జెక్ట్స్ వస్తువులు, వాటితో పాటుగా మనం భూమిలోంచి తవ్వుతూ ఉన్నప్పుడు మనకు లభించిన కొన్ని పాత్రలు, వీటన్నింటి ఆధారంగా కనుక మనం చరిత్రను నేర్చుకుంటే ఇవన్నీ కూడా దేని కిందకి వస్తూ ఉంటాయంటే ఆల్ దిస్ కమ్ అండర్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. సో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే వస్తు సంబంధమైన ఆధారాలు ఏవైతున్నాయో వాటిని మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా చూస్తాం. అట్లాగే మనము బేసికల్గా ఈ వస్తు సంబంధమైన ఎవిడెన్సెస్తో పాటుగా రాత సంబంధమైన ఎవిడెన్స్ ఏవైతున్నాయో వాటిని మనము లిటరరీ ఎవిడెన్సెస్ చూస్తాం. సో వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ హిస్టరీ, యూ కెన్ అండర్స్టాండ్ హిస్టరీ ఫ్రమ్ టూ యాంగిల్స్. వన్ ఈజ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఆర్కియాలజికల్ యాంగిల్, మీరు ఆర్కియాలజికల్ యాంగిల్లో హిస్టరీని చూడొచ్చు. రెండో అంశం ఏదైతుందో అది మనము ప్రధానంగా లిటరరీ యాంగిల్లో కూడా హిస్టరీ చూడొచ్చు. సో హిస్టరీ కెన్ బి అండర్స్టూడ్ బై ఎనీబడి త్రూ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ యాజ్ వెల్ యాజ్ లిటరరీ ఎవిడెన్సెస్. వీటిని మనము సాహితీ అక్షర సంబంధమైన ఆధారాలుగా చూస్తాం, వాటిని వస్తు సంబంధమైన ఆధారాలుగా చూస్తాం. అంటే మామూలుగా కొత్త విద్యార్థులు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ తమ డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ లేకుండా ఉండే విద్యార్థులు చరిత్ర ఎట్లా చదవాలి అన్న విషయాన్ని సృజించేందుకు, చరిత్ర ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని చెప్పేందుకు నేను ఈ స్లైడ్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేశాను. వెరీ సింపుల్గా ఇది చాలా కీలకమైంది. అంటే మనం ఎప్పుడైనా కూడా ఊరికే అట్లా చదివితే గ్రూప్ వన్ గ్రూప్ రాదు. చాలామంది ఈ మధ్యకాలంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగా గ్రూప్ వన్ గ్రూప్ కోసం ప్రిపేర్ అవుతున్నది. అదొక నాన్ సెన్స్ యాక్టివిటీ. చాలామందికి జ్ఞానం లేక, చాలామంది లెక్చరర్స్ కూడా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు. బీటెక్ చదువుకొని కొంతకాలం కోచింగ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ కొంత నేర్చుకొని వచ్చి ఫ్యాకల్టీగా మారుతున్నారు. అందుకోసం మీరు ఎప్పుడైనా కూడా వెన్ యూ ఆర్ లిజనింగ్ క్లాస్ ఆఫ్ ఎనీ ఫ్యాకల్టీ, kindly enquire what is his qualification, whether his qualification is suitable to teach all these things అన్న విషయాన్ని చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే చరిత్ర అంటే ఏమిటి అన్న విషయానికి మీ దగ్గర సమాధానం ఉండాలి. సాక్ష్యాల ప్రాతిపదికగా గతానికి సంబంధించిన వివరణే చరిత్ర. అట్లాగే లిపికి ముందున్న కాలము చారిత్రక పురోయుగము, లిపి తర్వాత కాలము చారిత్రక యుగము. చరిత్ర ఆధారాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చరిత్ర ఆధారాలని రెండు అంశాల ప్రాతిపదికగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంబంధమైన ఆధారాలు ఏవవుతున్నాయో వాటిని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్గా చూడాలి. అట్లాగే మనం దీనికి భిన్నంగా మనం బేసికల్గా మనం చూస్తూ ఉన్నప్పుడు వస్తు సంబంధమైన ఆధారాలతో పాటుగా మనకి ఎప్పుడైతే లిఖిత సంబంధమైన ఆధారాలు ఉంటాయో వాటిని మనము ప్రధానంగా ఈ లిఖిత సంబంధమైన ఆధారాలు ఏవవుతున్నాయో ఈ రెండింటిని బట్టి మనం చరిత్రను చూడాలి. ఈ వస్తు సంబంధమైన ఆధారాలు ఏంటి, లిఖిత సంబంధమైన ఆధారాలు ఏంటనే విషయం మీద నేను కొన్ని వీడియో చేశాను, అది మన యాప్లో పెడతాను. అట్లాగే ఎవరైతే 5 మంత్రాలు జాయిన్ అయినారో ఆన్లైన్ గ్రూప్ ఉందో ఆన్లైన్ గ్రూప్లో కూడా ఈ ఎవిడెన్సెస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను లోతుల్లోకి పోవట్లేదు. ప్రైమరీగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను ఫోకస్ చేసే పాయింట్స్ చాలా చాలా
కీలకమైన పాయింట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు నో రిగార్డింగ్ దీస్ థింగ్స్ కైండ్లీ టేక్ ఏ స్క్రీన్ షాట్ రిగార్డింగ్ ఇట్. మీరు ఒకసారి దీన్ని మీరు చూడండి. ఈ స్క్రీన్ షాట్ ఆధారంగా మనం మరింత లోతైన చర్చల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీటి ఆధారంగానే మనం సబ్జెక్ట్ని ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని చాలా కూల్గా కులంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీకు అందరికి కూడా మళ్ళీ దీంతో పాటుగా ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ, చాలా మీ అందరికి కూడా నేను ప్రధానంగా పీడిఎఫ్లో కూడా సెండ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ల ఆధారంగా కూడా మీరు సబ్జెక్ట్ని రెఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి, సబ్జెక్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. షల్ ఐ గో ఫర్ అనదర్ స్లైడ్? ఇవాళ ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాసు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా తెలంగాణ చరిత్రను వివరించేందుకు, తెలంగాణ చరిత్రను అర్థం చేసుకునేందుకు మనకు రెండు రకాల ఎవిడెన్స్ ఉన్నాయి. వన్ సైడ్ we are having the ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. వీ హ్యావ్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే శాసనాల గురించి వివరించే శాస్త్రము. ఇన్స్క్రిప్షన్స్ అంటాం శాసనాలను ఇంగ్లీష్లో. న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ గురించి వివరించే శాస్త్రము. మూడో అంశం ఏదైతుందో అది ప్రధానంగా మనకు కనిపించే న్యూమిస్మాటిక్స్తో పాటుగా మనకు కనిపించే మరొకటి స్ట్రాటోగ్రఫీ అంటే నేల పొరల గురించిన శాస్త్రము. ఇవన్నీ ఆర్కియాలజికల్ సాక్ష్యాలు. వన్ ఈజ్ న్యూమిస్మాటిక్స్ నాణాల శాస్త్రము, ఎపిగ్రఫీ శాసనాల శాస్త్రము, ఇన్స్క్రిప్షన్స్, అట్లాగే మనకి స్ట్రాటోగ్రఫీ అంటే భూపొరల శాస్త్రము. వీటన్నిటి ఆధారంగా తెలంగాణ చరిత్రను మనం చూస్తే తెలంగాణ చరిత్రలో మొత్తం సిలబస్ని మనం 10 భాగాలు చేస్తాం. మీరు ప్రధానంగా గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా సీరియస్గా సిలబస్ని మీరు మొట్టమొదటిసారిగా చూడాలి. సిలబస్ ఆధారంగానే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ కావాలి. సో మీరు ఒకసారి ఈ సిలబస్ని చక్కగా చూడండి, ఈ సిలబస్ని మెల్లగా చెక్ చేసుకోండి. ఈ సిలబస్లో ఉండే ప్రతి అంశము క్లాస్ రూమ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్లో నేను మీకు చెప్పేది కల్చర్ అండ్ హెరిటేజ్. మూడో పార్ట్లో నేను చెప్పేది మీకు ప్రధానంగా తెలంగాణ ఉద్యమం. నాలుగో పార్ట్లో చెప్పేది నేను మీకు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు. ఈ 4 కలిస్తే మనకు కాంప్రహెన్సివ్గా 225 మార్క్స్కి నేను ప్రిపేర్ చేస్తాను. 600 మార్కుల క్వశ్చన్స్లో గ్రూప్ 2లో 200 మార్క్స్. అలాగే గ్రూప్ 1 విషయానికి వచ్చినప్పుడు గ్రూప్ 1లో కూడా మనకు 150 మార్క్స్ చివరి పేపర్ మనదే. అలాగే సెకండ్ పేపర్ హిస్టరీలో కూడా హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మనవే. దాంతోపాటుగా మనకు జనరల్ ఎస్ఏలో కూడా తెలంగాణ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. అది వీటన్నిటి ప్రాతిపదికగా హాఫ్ ఆఫ్ ది సిలబస్ని మనం రిప్రజెంట్ చేయబోతున్నాం తెలంగాణ అంశాలను డిస్కస్ చేయడం ద్వారా. ఇది మీకు తెలంగాణ ఎకానమీని అర్థం చేసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సబ్జెక్ట్ని చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఐఎమ్ రీడింగ్ సిలబస్. అందుకోసం అంటే సిలబస్ అర్థమైతే 50% సబ్జెక్ట్ అర్థమైనట్టే. ఆ సిలబస్ ఏదో ఒకసారి చూద్దాం మనం. తెలంగాణ చరిత్ర పరిచయం. ఇప్పుడు నేను చెప్పిన అంశాలే, దీన్ని ఇంకొంచెం డెప్త్గా మళ్ళీ నేను చెప్తాను. వీడియో కూడా ఉంది, దాన్ని ఇక్కడ నేను మీకు అప్లోడ్ చేస్తాను. రెండోది శాతవాహనులు, మూడోది ఈక్ష్వాకులు, నాలుగోది విష్ణుకుండేనులు. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ వస్తుంది, దాన్నే తెలంగాణ చరిత్ర మలిదశలోకి వెళ్తుంటాం. ఇక్కడ మనము బాదామి చాళుక్యుల గురించి, రాష్ట్రకూట్ల గురించి, అట్లాగే కళ్యాణి చాళుక్యుల గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మన చరిత్రలో ఇంకొక యుగం స్టార్ట్ అవుతుంది, కాకతీయులు. కాకతీయుల అనంతరం, ఈ కాకతీయుల అనంతరం మనం డిస్కస్ చేసే టాపిక్ ఏదైతుందో అది ప్రధానంగా పద్మనాయకులు, వారితో పాటుగా ముస్లిం రాజవంశం. దాని తర్వాత మనం డిస్కస్ చేసేది కుతుబ్ షాహీలు, ఆసఫ్జాహీలు. ఈ ఆసఫ్జాహీల టైంలోనే తెలంగాణలో ఒక మహత్తర సంస్కరణ రాజకీయ ఉద్యమాలు వచ్చాయి. వీటి చర్చలోకి వెళ్తాను. ఇప్పటివరకు నేను మా విద్యార్థులకి అంటే ఆల్రెడీ జాయిన్ అయిన విద్యార్థులకి కాకతీయులు, కాకతీయుల యుగ అనంతరము, కుతుబ్ షాహీలు, ఆసఫ్జాహీలు, హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణ రాజకీయ ఉద్యమాలు, వీటి మీద డీటెయిల్గా చెప్పాను. ఇవన్నీ వీడియోస్ యాప్లో పెడతాము. అట్లాగే కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్కి మనము బేసికల్గా గ్రూప్లో కూడా పెడతాం కాబట్టి ఫాలో కండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎక్కడైతే నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి కిందికి వచ్చానో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తాను. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈస్ హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణ రాజకీయ ఉద్యమాలు. హైదరాబాద్ రాష్ట్రంలో సంస్కరణ ఉద్యమాలు అట్లాగే రాజకీయ ఉద్యమాలు ఏవైతున్నాయో అవి అన్నింటికన్నా
అంటే ఆ మొత్తం చాప్టర్స్ అన్నిటికన్నా అది ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఒకసారి ఆ చాప్టర్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఏదైనా మీకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనకు ఆసఫ్ జాహీలు, దాని తర్వాత కుతుబ్ షాహీలు, దాని తర్వాత కాకతీయులు అనంతరం, దాని తర్వాత కాకతీయులు. ఈ 5 చాప్టర్లే చాలా కీలకమైనవి. ఈ 5 చాప్టర్లు మనకి ఎంత మేరకు అర్థమైతే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ ఆ మేరకు పెడతాం. ఎందుకోసం అంటే ఈ 5 చాప్టర్స్ నుంచే 75% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా పైన కనిపించే 5 చాప్టర్స్ నుంచి రిమైనింగ్ 25% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే హిస్టరీలో మనం మెల్లమెల్లగా పైకి పోయినా కొద్దీ అంటే మనకు ఆధారాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆధారాలు తగ్గినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే హిస్టరీని మనము డిస్క్రిప్షన్ చేయడంలోకి, హిస్టరీని మనం ప్రజెంట్ చేయడంలోకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి హిస్టరీ వచ్చిన కొద్దీ, సమకాలీనంకి వచ్చిన కొద్దీ వీ కెన్ హ్యావ్ మోర్ కంఫర్టబిలిటీ అండ్ వీ కెన్ హ్యావ్ మోర్ క్వశ్చన్స్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ 5 చాప్టర్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆన్లైన్ వాళ్ళకి ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ పంపిస్తాను నేను క్లియర్గా. మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మన ఆఫీస్ నెంబర్ ఫోన్ చేయొచ్చు, చాట్లో రాయొచ్చు, లేదా మన గ్రూప్లో మీరు రాయొచ్చు. ఏది రాసినా మీకు అనుగుణంగా మా నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక డిస్కషన్లోకి వెళ్తాను. ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో, ఆల్రెడీ మిగతా వాళ్ళ దగ్గర సిలబస్ ఉంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో ఐ రిక్వెస్ట్ దెమ్ దే హ్యావ్ టు నోట్ ఇట్. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది నేను మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్స్ ఆల్రెడీ నేను సెండ్ చేశాను. మళ్ళొకసారి చెక్ చేయండి, మళ్ళొకసారి సెండ్ చేయాలంటే మళ్ళొకసారి కూడా నేను సెండ్ చేస్తాను. సో దోస్ హూ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిలబస్ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీ అన్నప్పుడు కైండ్లీ టేక్ దిస్ సిలబస్. ఇప్పుడు నేను ఒక కీలకమైన విషయంలోకి పోతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా పరిచయం కాబట్టి తెలంగాణ అంశాలు ఒక అంశం తర్వాత మరొకటి పరిచయంలోకి రావాలి. బహుశా మీరు మొట్టమొదటిసారిగా తెలంగాణను చూస్తున్నప్పుడు ఈ పుస్తకాల గురించి ఎప్పుడు మీరు వినుంటారు. ఏం చదవాలన్న విషయం మీద ఇప్పుడు నేను ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే 5 మంత్ర కెరీర్ పాయింట్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో ఐ రిక్వెస్ట్ దెమ్ కైండ్లీ డౌన్లోడ్ 5 మంత్ర కెరీర్ పాయింట్ యాప్ ఫర్ ఫ్రీ వీడియోస్ which are useful for Telangana State Public Service Commission, UPSC as well as APSC. వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. 5 మంత్ర కెరీర్ పాయింట్ క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ హ్యావ్ మోర్ ఫ్రీ వీడియోస్. జనవరి 1st వీక్ నుంచి మనకు పూర్తిగా యాప్ ఓరియంటేషన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు మీ ఎదురుగా ఒక స్లైడ్ ఉంది. ఇది ఒక పుస్తకానికి సంబంధించిన స్లైడ్. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, మరొక యూనివర్సిటీ ద్రావిడ విశ్వవిద్యాలయం. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ అనే ఒక ఉండేది. అందులో ఆంధ్ర వాళ్ళు ఉండేది, తెలంగాణ వాళ్ళు ఉండేది. ఇప్పుడు సపరేట్గా తెలంగాణ వాళ్ళ హిస్టరీ కాంగ్రెస్ సపరేట్ అయిపోయింది. వీళ్ళు విపరీతంగా పరిశోధనలు చేశారు. దే డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఆధారంగా అకార్డింగ్ టు ద రీసెర్చ్ ఆధారంగా మనకి కొన్ని పుస్తకాలు రాస్తారు. అవి మొత్తం 8 బుక్స్. అంటే దోస్ వాంటెడ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ ఫర్ గ్రూప్ 1 ఐ సజెస్ట్ దెమ్ టు రీడ్ దీస్ బుక్స్. ఈ పుస్తకాలను నేను చదివాను. ఈ పుస్తకాల నుంచి నేను నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ను నా విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. 5 మంత్ర కెరీర్ పాయింట్ మాత్రమే ఒక కాంప్రిహెన్సివ్ ఐడియాలజీస్ తోటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పుస్తకాల్లో తెలంగాణ సిలబస్లు వేరు చేసుకొని, తెలంగాణ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని, తెలంగాణ ఎవిడెన్సెస్ ఆధారంగా సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో యూ కెన్ హ్యావ్ ది డీటెయిల్డ్ డిస్కషన్, యూ కెన్ హ్యావ్ డీటెయిల్డ్ క్లాసెస్, యూ కెన్ హ్యావ్ డీటెయిల్డ్ డిస్కషన్, యూ కెన్ హ్యావ్ డీటెయిల్డ్ క్లాసెస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇక్కడ ఏమన్నారంటే ఇది ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీలో కానీ లేదా హైదరాబాద్ సెంటర్గా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలోకి వెళ్తే యూ కెన్ హ్యావ్ దిస్ బుక్స్. లేదా ఎంఎస్కో పబ్లికేషన్స్ మిగతా కొన్ని బుక్ స్టాల్స్లో కూడా ఈ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రాక్ పురాయుగము, క్రీస్తు పూర్వము 500 వరకు స్టార్ట్ అవుతుంది. అంటే వెన్ ద ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ వర్ డిస్కవర్డ్, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ హిస్టరీ రీడింగ్. సో దిస్ ఈజ్ ప్రీ హిస్టరీ పీరియడ్. ప్రాక్ పురాయుగము ఇట్ మీన్స్ ప్రీ హిస్టరీ పీరియడ్. అది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందంటే బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ కామన్ ఎరా. ఇప్పుడు మనం దాన్ని కామన్ ఎరా అంటున్నాం. ఒకప్పుడు మనం చిన్నప్పుడు అంటే మన పుస్తకాల్లో ఉన్నప్పుడు మనం ఏం రాసుకునే వాళ్ళం అంటే బీసీ అని రాసుకునేది, అట్లాగే ఏడి అని రాసుకునేది. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నా డొమిని
అంటే భగవంతుడు పుట్టిన తర్వాత రాసుకున్నది. ఇప్పుడు వీటిని మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు యూజ్ చేస్తున్నది మనము సిఈ అట్లాగే బీసీఈ. సిఈ అంటే మనకు అర్థం ఏంటంటే కామన్ ఎరా, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా, అట్లాగే సి అంటే కామన్ ఎరా. కామన్ ఎరా అండ్ బిఫోర్ కామన్ ఎరా, దీని ఆధారంగానే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు నేను చేస్తున్న డిస్కషన్ మొత్తం కూడా మనకి బిఫోర్ కామన్ ఎరాకు సంబంధించిన చర్చ. ఒకసారి దోస్ వాంటెడ్ టు గెట్ గ్రూప్ 1 ప్రిపరేషన్, నిజంగా మనం గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయిపోతాం. మన కింద అనేక మంది సబార్డినేట్స్ ఉంటారు. ఒకసారి కనుక మన సమాజంలోకి పోతే గ్రూప్ 1 ఆఫీసర్కి విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది. అనేక మంది నా క్లాస్మేట్స్, అనేక మంది నా మిత్రులు, వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 అచీవ్ చేశారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా మీరు గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ కండి. గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు చాలా సింపుల్గా ఉంటాయి. సో ద ఫస్ట్ బుక్ ఐ సజెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ గ్రూప్ 1 నిజంగా మీకు అర్థం కావాలనుకున్నప్పుడు ఒకసారి ఈ పుస్తకాన్ని రెఫర్ చేయండి. ఇది మనకు అవైలబుల్ ఉంది. ఇందులో క్రీస్తు పూర్వం నుంచి మొదలుకుంటే దాదాపుగా 500 ఇయర్స్ వరకు వాట్ హ్యాపెండ్ అన్న విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా కనిపిస్తాయి. ఓకే, దాని తర్వాత మనకి ఆ పుస్తకం తర్వాత ఇట్ ఈస్ ద అనదర్ బుక్. ఇట్ ఈస్ ఆల్సో పబ్లిష్డ్ బై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అండ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇందులో తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే ఇక్కడ తెలంగాణ ప్లస్ ఏపీ రెండు విషయాలు ఉన్నాయి. నేను చాలా కష్టపడి ఈ తెలంగాణకు సంబంధించిన విషయాలను సపరేట్ చేశాను, ఈ నోట్స్ రాసుకున్నాను, అవే మీకు చెప్తాను నేను. ఇందులో మనకు ఐకే శర్మ గారి ఆధ్వర్యంలో ఈ పుస్తకము ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ పుస్తకంలో ఒక్కొక్క చాప్టర్ రాశారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. మీరు కనుక 5 మంత్ర కెరీర్ పాయింట్కి వస్తే నేను ఈ పుస్తకాలన్నింటినీ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు బేసికల్గా క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకము అంటే మనకు కామన్ ఎరా 624 వరకు ఇది ఉంది. అంటే ఇది చాలా మనకు శాతవాహనుల హిస్టరీ, అట్లాగే దాదాపు విష్ణు కుండినులు, ఈక్ష్వాకులు, వీరందరి చరిత్ర ఇక్కడే కనపడతా ఉంటుంది. ఇవన్నీ మనకు ధూళికట్ట, దాంతోపాటుగా మనకు కనిపించే అమరావతి, దాన్ని ధరణికోట పేరుగా గుర్తుపడతా ఉంటాం మనం. మనకు నేలకొండపల్లి స్తూపము, బుద్ధుడు, బౌద్ధ వాజ్పేయము, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి అన్న విషయం డిస్కస్ చేస్తాం మనం. అంటే తొలి మానవుడు ఎప్పుడు ఏర్పడ్డాడు అన్న విషయాన్ని మనం మొట్టమొదటి బుక్లో తెలుసుకుంటే, ఈ పుస్తకంలో మనము హౌ ది పీపుల్ స్టార్టెడ్ దేర్ గ్రూప్ లైఫ్, వాట్ ఈస్ అస్సాక, దాని తర్వాత శాతవాహనుల కాలం తర్వాత మనకు కనిపించే ఈక్ష్వాకులు, విష్ణుకుండినులు, ఆ చరిత్ర బాదామి చాళుక్యుల బిగినింగ్ వరకు చాలా విషయాలు ఇందులో మనకు కనిపించే అవకాశాలు ఉంటాయంటాయి. మనకు తర్వాత కనిపించిన రెండో పుస్తకం. మూడో పుస్తకాన్ని ఇక్కడ మనం చూపెడుతున్నాం. దిస్ ఈజ్ ఫ్రమ్ సిఈ 624 నుంచి సిఈ 1000 వరకు. దీనికి మనకి ప్రొఫెసర్ బి రాజేంద్ర ప్రసాద్ గారు సంపాదనలో వివరించారు. ఇది ప్రధానంగా మనకు బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, దాంతోపాటుగా మనకు రాష్ట్రకూటులు, వీళ్ళ పీరియడ్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో వేములవాడ చాళుక్యుల బిగినింగ్ కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మనకు ఖమ్మం కేంద్రంగా పరిపాలించిన రాజవంశం ఏదైతుందో ముదిగొండ చాళుక్యులకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన విషయాల మీద మనకు ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను చాలా క్లియర్గా, చాలా అనేక రకాల కోణాల్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఒకసారి వీటిని మనము చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు అనేక కోణాల్లో హిస్టరీ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రమ్ విష్ణుకుండిల తర్వాత తెలంగాణలో వచ్చింది ఏంటంటే, మనకు బయట నుంచి పరిపాలన మొదలైపోయింది. కర్ణాటక నుంచి మనకి రాష్ట్రకూటులు, అట్లాగే బాదామి చాళుక్యులు, వారితో పాటుగా కళ్యాణి చాళుక్యులు పరిపాలించారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మనం హిస్టరీలో మనం తీసుకునే మరొక కీలకమైన పుస్తకంగా దీన్ని మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి 1000 నుంచి 1324 వరకు మనకు ప్రొఫెసర్ సి సోమసుందర్రావు ఆధ్వర్యంలో ఇది వచ్చింది. ఇది ప్రధానంగా దీన్ని మనము కాకతీయుల పీరియడ్గా చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వి ఆల్రెడీ డిస్కస్డ్ హౌ మెనీ కాకతీయాస్ ఆర్ దేర్. దెర్ ఆర్ 17 కాకతీయాస్ ఆర్ దేర్. ఇందులో మనకి 12 మంది తొలి కాకతీయులు అయితే మిగతా 5 మలి కాకతీయులు. మలి కాకతీయుల్లో వి ఆల్రెడీ డిస్కస్ రిగార్డింగ్ రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రాణి రుద్రమ్మ అండ్ ప్రతాపరుద్ర. మనం తొలి కాకతీయుల్లో మనం చూసుకున్నప్పుడు మనం డిస్కస్ చేసాం దుర్జయ వంశానికి సంబంధించిన వాళ్ళ ఉన్న విషయాన్ని. బయ్యారం శాస్త్రము మనకు చాలా క్లియర్గా చెప్పింది. కాబట్టి బయ్యారం శాస్త్రాన్ని ఎవరు వేయించారు? మైలాంబ వేయించింది. దీన్ని మనకు గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. చాలామంది ఇక్కడ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు మనము విషయాన్ని మనం సెంటెన్స్ వైజ్గా లేదా మెమొరీ బేస్డ్గా నేర్చుకున్నప్పుడు
అది మనకు గ్రూప్ 2 ఉపయోగపడుతుంటుంది. రికాల్ బేసిక్‌గా చూసుకున్నప్పుడు, రికగ్నిషన్ బేసిక్‌గా తీసుకున్నప్పుడు, అనలిటికల్ బేసిక్‌గా తీసుకున్నప్పుడు, ప్రతి విషయం మీద వివరణాత్మకమైన దృక్పథాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ ప్రిపరేషన్ మీకు గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు సిలబస్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ సేమ్ ఉంటుంది. గ్రూప్ 2లోనో మనకు సెంటెన్స్ వైజ్ అట్లాగే మెమరీ బేస్డ్ రికగ్నిషన్ బేస్డ్ క్వెషన్స్ ఉంటే, గ్రూప్ 1లో మాత్రము ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా చూడడము, లోతుగా పరిశీలన చేయడము, ఆ కోణంలో మనకి సబ్జెక్ట్ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ విషయాల మీద మనకంటూ ఐడియా ఉండాలి. ఇక్కడ మనకు కనిపించే 1000 to 1324 అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైతుందో, ఇది పూర్తిగా కాకతీయుల పీరియడే. కాకతీయులు, తొలి కాకతీయుల నుంచి మలి కాకతీయుల్లోకి వచ్చినప్పుడు, అందులో రుద్రదేవుడు ఎప్పుడైతే మనకు 1000 స్తంభాల శాస్త్రం వేయించాడో, అక్కడ నుంచి కాకతీయుల సార్వభౌమాధికారం ఆరంభమైనట్టుగా, కాకతీయుల సార్వభౌమాధికారాన్ని మనం చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో, దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో చాలా కీలకమైన వీడియో. నేను చాలా ఎవిడెన్సెస్ని, బేసిక్ పుస్తకాలను చెప్తూ ఒక హిస్టారికల్ ఎవాల్యుయేషన్ని, ఒక క్రోనలాజికల్ ఆర్డర్ని నేను ప్రధానంగా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. మరి కాకతీయుల పీరియడ్ తర్వాత మనకు వచ్చిన హిస్టారికల్ మార్పులు ఏవైతే ఉన్నాయో, అందులో వీటిని డిస్కస్ చేశాం. దాని తర్వాత ప్రొఫెసర్ సోమారెడ్డి గారి ఆధ్వర్యంలో మరొక వాజ్పేయం బయటకు వచ్చింది. దాన్నే మళ్ళీ మధ్యయుగ ఆంధ్ర దేశం అంటున్నాం. ఇందులో తెలంగాణ హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ మనకు చాలా అద్భుతంగా చార్మినార్ కట్టడం కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. 1590లో మనకు హైదరాబాద్ సిటీని మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏర్పాటు చేశాడు. ఆల్రెడీ దీన్ని మీ అందరికీ క్లాస్ రూమ్లో చాలా క్లియర్ చెప్పాను. చెప్తూ దాంతోపాటుగా నేను ఏం చేశానంటే, మీ అందరికీ చివరిలో నేను యూట్యూబ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఎగ్జామినేషన్లో యూ ఆల్రెడీ గెట్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ హూ ఆర్ కుతుబ్ షాయిస్. కుతుబ్ షాయిలకు సంబంధించిన విషయాల మీద చాలా చాలా డీటెయిల్డ్గా మనము లోతుగా మన అనాలిసిస్లోకి వెళ్ళిపోయాము. కాబట్టి మళ్ళీ మధ్యయుగ ఆంధ్రదేశం అన్నాం. అంటే బేసికల్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రింట్ అయినాయి కాబట్టి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేశాడు. మీకు నోట్స్ పూర్తిగా డెప్త్గా డీటెయిల్డ్గా ఏ ఎగ్జామ్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అంటే నా మీద నమ్మకంతో చెప్తున్నాను, నేను చదివిన విషయాలకు ఆధారంగా నేను చెప్తున్నాను. క్వశ్చన్ పేపర్ ఏదైనా ఆన్సర్స్ మన నోట్స్లో ఉంటాయి. క్వశ్చన్ను తయారు చేసేది ఎవరైనా, ఆ క్వశ్చన్స్ ఫేస్ చేసే జ్ఞానము మీకు 5 మంత్రాల నుంచి ఇంజెక్ట్ అవుతుంది. కొంచెం చక్కగా మీరు రెగ్యులర్గా క్లాసెస్ వినాలి, రెగ్యులర్గా డిస్కషన్లో ఉండాలి, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి. డెఫినెట్గా మేము మీకు ఆ కోణంలో డిస్కస్ చేస్తాం. ఇక్కడ కాకతీయుల తర్వాత చిన్న చిన్న వంశాలు వచ్చాయి. అందులో ప్రధానంగా మనం ఇంతకు డిస్కస్ చేసిన విష్ణురుకి సంబంధించిన రాజవంశాలు కానీ, లేకుంటే పద్మనాయక రాజవంశాలు కానీ, మనకి వరంగల్ను పరిపాలించిన మాలిక్ మక్బుల్ నాగయ్య గన్నయ్య కానీ, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఆ టైంలోనే కర్ణాటకలో ఏర్పడ్డ బహమని రాజ్యం, విజయనగర రాజ్యం, గండికోట కేంద్రంగా స్టార్ట్ అయిన రాజ్యం, రెడ్డి రాజ్యం, వీటి గురించి డిస్కస్ చేస్తాం. మళ్ళీ వీటన్నిటినీ వెనుకకు నెట్టేసి బహమనీలు ఎట్లా ముందరకు వచ్చారు, బహమనీలు 5 భాగాలుగా విడిపోయిన తర్వాత వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కుతుబ్ షాయిల్ అనే విషయం మీద కూడా ఇది ఉంటుంది. ఆల్రెడీ ఆన్లైన్లో చేరిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోస్ అన్ని చూశారు. వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళొకసారి వాటి రివిజన్ చేయండి. మీకు చాలా చాలా అంశాల మీద ఐడియా వస్తుంటుంది. దాని తర్వాత వీఆర్ కమింగ్ ఫర్ అనదర్. ఇక్కడ మనం మోడర్న్ హైదరాబాద్లోకి మెల్లగా వస్తుంటాం. ఇక్కడ అందరి బొమ్మలు వేశారు. వీళ్ళందరూ కూడా ఈ టైంలో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే 1600లో జహాంగీర్ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి దాని తర్వాత వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. ఆ క్రమంలోనే మనకు 1724లో ఆసఫ్ జాహీ రాజ్యం ఏర్పడ్డది. 1687లో కుతుబ్ షాయిలు పతనమైపోయిన తర్వాత, గోల్కొండ పతనమైపోయిన తర్వాత మనకు ఆసఫ్ జాహీలకు సంబంధించిన రాజవంశము మనకు స్టార్ట్ అయింది. వెన్ ఆసఫ్ జాహీస్ ఆర్ కేమ్, ద ఆసఫ్ జాహీ హిస్టరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ. వై ది ఆసఫ్ జాహీ హిస్టరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ? బికాస్ ఆసఫ్ జాహీస్ particularly they focused on the present geographical area of Telangana. కానీ ఆసఫ్ జాహీలు అర్థం కాకుండా మనకు తెలంగాణ చరిత్ర అర్థం కాదు. తెలంగాణ చరిత్ర అర్థం కావాలంటే తప్పనిసరిగా ఆసఫ్ జాహీలు అర్థం కావాలి. ఆ నేపథ్యంలోనే వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ 1724 to 1857. 1857 ఈ సింబల్ ఫర్ సిపాయి బిటిని. సిపాయికి సంబంధించిన తిరుగుబాటు ఏదైతుందో అది 1857లో జరిగింది. అంటే 1724లో అధికారంలోకి వచ్చిన కమరుద్దీన్, అతని తర్వాత వచ్చిన వారసత్వ యుద్ధం తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన నిజాం అలీ, 1800లో బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు, అతను తీసుకొచ్చిన రిఫార్మ్స్, నిజాం అలీ తర్వాత వచ్చిన సికిందర్ జా, అతను సికింద్రాబాద్ను ఏర్పాటు చేసిన దేశము, ఆ టైంలోనే రాంబోల్ట్ కంపెనీ ఎట్లా మనల్ని ఇబ్బంది పెట్టిందన్న విషయాలు, దాని తర్వాత మనకు కనిపించే
నసీరుద్దీన్ దౌలా, నసీరుద్దీన్ దౌలా తర్వాత వచ్చిన అఫ్జలుద్దీన్ దౌలా, అఫ్జలుద్దీన్ పీరియడ్లో వచ్చిన సిపాయిల తిరుగుబాటు. అందులో చిదా ఖాన్ రోల్, అట్లాగే తురేబాజ్ ఖాన్ రోల్, మౌల్వి అల్లావుద్దీన్ రోల్, అట్లాగే మనకు జమీందార్ రంగారావు రోల్, అట్లాగే మనకి ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్ ఏరియాలో వచ్చిన కొన్ని విప్లవాలు, దీనికి అనుబంధంగా వచ్చిన రామ్జీ గోండి యొక్క వీరోచితమైన పోరాటం, 1000 ఊర్ల మరి, ఇవన్నీ డిస్కస్ చేసాం క్లాస్ రూమ్లో. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా వింటున్నారో వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ క్లియర్ తెలుసు. 1857లో మనం ఇక్కడ డిస్కషన్లో తీసుకోవాల్సిన మరొక కీలకమైన అంశం ఏదైతే అది సాలార్ జంగ్కి సంబంధించిన సంస్కరణలు. సాలార్ జంగ్ సంస్కరణల మీద మనకు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో చాలా చాప్టర్స్ ఉన్నాయి. నేను హిస్టరీ పార్ట్ అయిపోగానే తెలంగాణ ఉద్యమం పార్ట్లోకి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే సాలార్ జంగ్ సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణల మీద, సాలార్ జంగ్ సంబంధించిన పోలీస్ సంస్కరణల మీద, సాలార్ జంగ్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంస్కరణల మీద, సాలార్ జంగ్ సంబంధించిన మనకి లీగల్ సంస్కరణల మీద, అట్లాగే వీటన్నిటి మీద కూడా మనకంటూ ఒక ఐడియా, ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఇది మా గురువు ప్రొఫెసర్ అడప్ప సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇది కంపోజ్ చేయబడ్డది. ఇది కూడా ఒక అద్భుతమైన పుస్తకం. యూ కెన్ ఎంజాయ్ ఇట్. దీన్ని అద్భుతంగా మీరు ఎంజాయ్ చేయడానికి, మీరు నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటే చెక్ చేసుకోండి. దాని తర్వాత మెల్లమెల్లగా మనం మోడర్న్ హైదరాబాద్లోకి వస్తున్నాం. మనం 1858 నుంచి 1956 మధ్య ఏమైందన్న విషయం మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కనబడతా ఉంది. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఇక్కడ మనకు బాగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే సాలార్ జంగ్ రిఫార్మ్స్ ఫలితంగా హైదరాబాద్ స్టేట్ విపరీతంగా అభివృద్ధి చెంది ఉంది. సాలార్ జంగ్ రిఫార్మ్స్ ఫలితంగా ఆ ఫలితాలు మనకు ప్రధానంగా మహబూబ్ అలీ మనకు 1869 నుంచి 1911 వరకు పరిపాలిస్తాడు. ఆయన టైంలో హైదరాబాద్ అనేది ఒక ద్విదీపవనంగా వెలిగిపోయింది. ఇంకా సింగరేణి కాలనీస్ కనుగొనబడ్డాయి, రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది, ఎయిర్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది, కరెన్సీ యొక్క మిగులు విపరీతంగా ఏర్పడిపోయింది. ఒక అద్భుతమైన అభివృద్ధిని హైదరాబాద్ సాధించింది. కాబట్టి ది మోడర్న్ హైదరాబాద్, ఆంధ్ర అండ్ హైదరాబాద్లో ఈ ఆంధ్ర ప్రాంతాన్ని మనం పక్కన పెట్టేసి తెలంగాణ కోణంలో డిస్కస్ చేస్తాం. ఆంధ్ర విద్యార్థులు ప్రిపేర్ అవుతారు, వాళ్ళ హిస్టరీని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో ఈ టైంలో వచ్చిన విషయాలను చూసుకుంటూ 1948 నుంచి 1948 సెప్టెంబర్ 18 నుంచి 1950 జనవరి 25 వరకు జయేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ పరిపాలన జరిగింది. దాని తర్వాత కాలంలో 1950 జనవరి 26 నుంచి మళ్ళీ 1952 మార్చ్ వరకు వెల్లోడి ఆధ్వర్యంలో పరిపాలన జరిగింది. నేను రెగ్యులర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్టింగ్ అని ఉంటుంది. దయచేసి మీరు 5 మంత్ర కెరీర్ పార్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 5 మంత్ర కెరీర్ పార్టీ సబ్స్క్రైబ్ చేసుకుంటే 5 మంత్రాల్లో వస్తున్న ప్రతి డెవలప్మెంట్ తెలుస్తుంది. మీరు వేరే ఏ ఛానల్ ఫాలో కావాల్సిన అవసరం లేదు, మీరు వేరే ఏ నోట్స్ ఫాలో కావాల్సిన లేదు. ఎందుకంటే మేమందరం కూడా ఉద్యమ నేపథ్యంతో, ఉద్యమకారులుగా, అకాడమిషియన్స్గా తెలంగాణ ప్రపంచాన్ని అర్థం చేసుకొని తెలంగాణ యూత్కి ఎట్లాంటి నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 సాధిస్తారన్న ఉద్దేశంతో మేము ఒక టీమ్ ఆఫ్ వర్క్గా ముందుకు వచ్చాం. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్టింగ్స్ అని వస్తుంటాయి. ప్రతిరోజు క్వశ్చన్ పెడుతుంటాం, మన గ్రూప్లలో కూడా పెడుతుంటాం క్వశ్చన్. వాటికి ఆన్సర్లు చేయాలి, స్తబ్దతగా వాటి చూడడం కాదు, ఆన్సర్లు చేయాలి. తప్పు కావచ్చు, రైట్ కావచ్చు. వెన్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. దీంట్లో నేను క్వశ్చన్ అడిగాను, వీటికి సంబంధించిన చాలామంది ఆన్సర్ సరిగా రాయలేకపోతున్నారు. డెప్త్ రీడింగ్ లేకపోవడం వల్ల రాయలేకపోతున్నారు. మీరు దయచేసి చదివే ప్రయత్నాన్ని మీరు చేయండి. ఇది మనకు కనిపించే హైదరాబాద్కు సంబంధించిన అంశము. అట్లాగే దీని తర్వాత మళ్ళీ మనకు చివరిగా కనిపించే పుస్తకం ఏదైతుందో అది సమకాలీన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో మనకి 1956 నుంచి 1990 మధ్యన జరిగింది. ఇది ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారి సంపాదకత్వంలో వచ్చింది. మోడర్న్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మనకు కనబడుతుంది, శ్రీశైలం బ్యారేజ్ కనబడుతుంది. అట్లాగే హరిత విప్లవం కూడా వచ్చిన తర్వాత అది ఓవరాల్గా భారతదేశంపై ప్రభావితం చూపింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో డెవలప్మెంట్ మీద ఈ పుస్తకంలో ఉంది. ఇందులో మన తెలంగాణ అంశాలు మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు నేను పరిచయం చేసిన 8 పుస్తకాలు, దిస్ ఈస్ బుక్ నెంబర్ ఫైనల్ బుక్. దీని ముందు నేను పరిచయం చేసిన పుస్తకము మనకి 58 to 56. దీని ముందు పరిచయం చేసింది 1724 to 1857. దీని ముందు పరిచయం చేసింది 1324 to 1724. దీని ముందు పరిచయం చేసింది 1000 to 1324. దీని ముందు కనిపించేది 624 to 1000. దీని ముందు పరిచయం చేసింది 500 to 624. దీనికి ముందు పరిచయం చేసింది ద బిగినింగ్ హిస్టరీ. ఇంత సమగ్రంగా హిస్టరీ పుస్తకాలు మీరు చదివిన తర్వాత మనకు ఎగ్జామినేషన్ ఎంత ఈజీ అయిపోతుంటుంది. ఇంత సమగ్రంగా మీరు పుస్తకాలకు సంబంధించిన నోట్స్ని మీరు తీసుకున్న తర్వాత, ఇంత సమగ్రంగా మీ అనాలిసిస్ ఉన్న తర్వాత
క్వశ్చన్స్ మనకు ఎందుకు ఛాలెంజింగ్గా ఉంటాయి? సో ఎవ్రీ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ బికాస్ ఐ ఆల్రెడీ షోడ్ యూ ద బెస్ట్ బుక్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ద బెస్ట్ బుక్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. మీరు అడగవచ్చు, సార్ నేను ఇన్ని పుస్తకాలను చదివే ఓపిక మాకు లేదు కదా, ఇన్ని పుస్తకాలను మేము చదవలేం కదా, మాకు టైము లేదా మేము చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము, పూర్తి సమయాన్ని ఇక్కడ కేటాయించే అవకాశం మాకు లేకుండా అయిపోయింది కదా. కాబట్టి దయచేసి మీరు ఇన్ని పుస్తకాలు కాకుండా వీటిలో కొన్ని పుస్తకాలను సజెస్ట్ చేయవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ ప్రిపరేషన్. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ ప్రిపరేషన్ బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అది మీరేం అర్థం చేసుకోవాలంటే, వీటన్నిటిలో ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందో ఇవన్నీ చదవడం మంచిది. ఐ సజెస్ట్ పర్టికులర్లీ హూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1, ఐ సజెస్ట్ దెమ్ కైండ్లీ రీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ నాట్ పాసిబుల్, యు ఆర్ వెరీ బిజీ, యూ కాంట్ గివ్ ప్రాపర్ టైమ్ టు అస్, అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ వీటన్నిటి మీద మేము పీడిఎఫ్లు ఇస్తున్నాం, వీటన్నిటి మీద నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2కి, ఎస్ఐకి, ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇది కనిపించే పుస్తకము, దాని తర్వాత మనం ప్రతి పుస్తకాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం మనం. కాబట్టి నా ఫైనల్ రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీరు ఈ అన్ని పుస్తకాలు ఏవైతే మీకు కనిపిస్తూ ఉన్నాయో ఈ అన్ని పుస్తకాలని మీరు ఒకదాని తర్వాత ఒకదాన్ని మీరు ఓపిక చదివే ప్రయత్నం చేయండి. వీటన్నిటి సారాంశంతో రీసెంట్గా తెలుగు అకాడమీ వాళ్ళు ఒక చిన్న పుస్తకాన్ని వేశారు. దీని కాస్ట్ 53 రూపీస్ మాత్రమే. దిస్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. దిస్ హిస్టరీ టెక్స్ట్ బుక్. ఇది 2020లో పబ్లిష్ అయింది. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో ఇది లేటెస్ట్ పుస్తకం. నేను రాసే పుస్తకం కూడా మార్కెట్లో ఉంది. నా పుస్తకాన్ని సియా పబ్లికేషన్ వాళ్ళు వేశారు. అందులో తెలంగాణ చరిత్ర, తెలంగాణకి సంబంధించిన కల్చర్, తెలంగాణ మూమెంట్ ఉంది. మీరు ఆ పుస్తకం కొనొచ్చు. ఇప్పుడు అది ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది. ఐ థింక్ దట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇంగ్లీష్ మీడియం బుక్. బట్ బిఫోర్ దట్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నేను దాని ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఒకసారి ఈ పుస్తకాన్ని కూడా చూడండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ పుస్తకాన్ని ఒకసారి చూడండి. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ పుస్తకాన్ని కనుక ఒకసారి చూస్తే యూ కెన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. వీటన్నిటి డీటెయిల్స్ మీకు బేసిక్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఇది వెరీ రీసెంట్ పుస్తకం. ఇది వెరీ రీసెంట్ పుస్తకం. చిన్న పుస్తకం, 53 రూపీసే ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంది. దిస్ బుక్ ఈజ్ ఇన్ తెలుగు మీడియం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నా క్లాసెస్ వినే విద్యార్థులకి మినిమం నాలెడ్జ్తో క్లాసెస్కి వస్తే నేను ఎక్స్ట్రాడినరీగా సబ్జెక్ట్ని లోతుగా చెప్పే అవకాశం నాకు ఉంటుంది. అంటే ఊరికే తమాషా కోసము అంటే మనం ఏదో ప్రిపేర్ అవుతున్నాం కదా, మన ప్రిపరేషన్ సరిపోతుంది అన్న కోణంలో కాకుండా, నిజంగా ఐ హ్యావ్ టు గెట్ జాబ్, ఐ యామ్ డిజర్వ్ ఫర్ జాబ్, ఐ కెన్ డూ ది జాబ్. నేను ఖచ్చితంగా జాబ్ చేయగలుగుతాను, నేను ఖచ్చితంగా సాధించాలి, నా నాలెడ్జ్ జాబ్కి ఉపయోగపడుతుంది అనే కోణంలో కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఒకసారి ఈ పుస్తకాన్ని చదవండి. ఈ పుస్తకంలో మీకు ఒక మినిమం నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ శాతం వల్ల కాయిన్స్ కనపడతా ఉన్నాయి మనకి. అట్లాగే మనకు ఇక్కడ గోల్కొండ కోట కనపడతా ఉంది, దాంతోపాటుగా చార్మినార్ కనపడతా ఉంది, వరంగల్ ఫోర్ట్ కనపడతా ఉంది, ఇవన్నిటి ఉస్మానియా యూనివర్సిటీ కనపడుతుంది. అందుకోసం ఇవన్నిటిని బేక్ చేసుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఐఎమ్ విత్ యూ. మీకు పూర్తిగా పీడిఎఫ్లో నోట్స్ ఇస్తాను, మీరు జాయిన్ అయిపోండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నాం. డీటెయిల్స్ అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ది డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్. అందుకోసం నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, మీరు 5 మంత్ర కెరీర్ పాయింట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఈ సబ్స్క్రైబ్ ఆధారంగా విషయాలను మీరు అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా ఇంతకుముందు నేను మీకు డిస్కస్ చేసినట్టుగానే ప్రతి విషయం మీద మనకంటూ ఒక సమగ్రమైన అవగాహన మనకుంది. ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేయాలి, ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం వీటి మీద ఖచ్చితంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఇచ్చిన నోట్స్తో పాటుగా ఎవరైనా మీరు ఎప్పుడైనా సివిల్ సర్వీస్ టాపర్స్ కానీ గ్రూప్ 1 టాపర్స్ యొక్క ఇంటర్వ్యూస్ చూడండి. సివిల్ సర్వీస్ టాపర్స్ అట్లాగే గ్రూప్ 1 టాపర్స్ ఇంటర్వ్యూస్ మీరు చూస్తే అందులో క్లియర్గా ఏముంటుందంటే, వాళ్ళు ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారన్న దాని మీద వాళ్ళు చర్చ చేస్తూ ఉంటారు. నోట్స్, హౌ దే ప్రిపేర్డ్ నోట్స్. కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా, నోట్స్ని మన సబ్జెక్ట్లోకి మార్చుకోకుండా మనము సక్సెస్ అయ్యే అవకాశం మనకు ఉండదు. ఆ కోణంలో మీరు ప్రిపేర్ కండి. 5 మంత్ర కెరీర్ పాయింట్ కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే, ఓవరాల్గా మొత్తం కోచింగ్ తీసుకునే వాళ్ళ కోసం అన్ని సబ్జెక్ట్స్ను మేము జూమ్ క్లాసెస్లో చెప్తుంటాం. అట్లాగే ఈ జూమ్ క్లాసెస్ రికార్డ్ కూడా అవుతాయి. మీకు టైం ఉన్నప్పుడు జూమ్ లైవ్ క్లాస్లో మీరు వినడానికి అవకాశం ఉంటుంది. లైవ్ అనేది కొంచెం ఇంటరాక్షన్ మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, రకరకాల ప్లేసెస్లో ఉంటారు. మీరు కనుక ల్యాప్టాప్లోకి వెళ్ళి లేదా వీడియోలోకి వెళ్తే మిగతా పేర్లు కూడా కనబడుతుంటాయి మీకు. వాళ్ళతో ఇంటరాక్షన్ కావచ్చు, నాతో మాట్లాడవచ్చు, డిస్కషన్ చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు.
అట్లాగే మీరు మీ నోట్స్ అంటే మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ని మన గ్రూప్లో పెట్టవచ్చు. లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది జూమ్ ఉండడం వల్ల. ఒకవేళ మీరు చిన్న చిన్న జాబ్ చేస్తున్నారు, పెట్టి జాబ్ చేస్తున్నారు, లేదా ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, లేదా మీకు ఇంట్రెస్ట్ జాబ్ చేస్తున్నారు, లేదా దీనికన్నా కొంచెం మీ గ్రూప్ 1 కన్నా తక్కువ జాబ్ చేస్తున్నారు, అప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిపేర్ కావాలనుకుంటారు, కానీ ఈ టైంలో మీరు అటెండ్ కాలేరు. మీకోసం వీడియోస్ పంపబడుతూ ఉంటాయి. వన్ సైడ్ వీడియోస్ పంపించే ప్రోగ్రామ్ ఉంటుంది, వన్ సైడ్ యూ హ్యావ్ వీడియో సెండింగ్ ప్రోగ్రామ్. సెకండ్ సైడ్ మీకు ఏముంటుందంటే వీడియో సెండింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంతోపాటుగా వీడియో సెండింగ్ ప్రోగ్రామ్తో పాటుగా వీడియో సెండింగ్ ప్రోగ్రామ్ ఒకవైపు ఉంటే, మరొక వైపు మనకి ఏముంటుందంటే ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటుంది. ఆన్లైన్ క్లాస్లో మీరు అటెండ్ చేయొచ్చు, మళ్ళీ వీడియోలు మీ దగ్గర రాగానే మళ్ళీ ఆ వీడియో క్లాస్ కూడా వినొచ్చు. కాబట్టి మీకు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఓన్లీ మై సబ్జెక్ట్, మీరు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ నిర్మాణాలు, తెలంగాణకు సంబంధించిన నాగరికత, తెలంగాణ సమాజ నిర్మితి, తెలంగాణ సాహిత్యము, ఇవి నేర్చుకోవాలి, తెలంగాణ ఉద్యమాన్ని నేర్చుకోవాలనుకుంటే ఓన్లీ నా సబ్జెక్ట్, ఇట్ ఈస్ మై సబ్జెక్ట్. దానికి చాలా లిటిల్ ఫీజు బాగా తగ్గించాం, చాలా లిటిల్ ఫీజు ఉంది, మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అంటే ఒకవైపు మా క్లాసెస్ ఎట్లా ఉంటాయి అంటే రెగ్యులర్గా ఆన్లైన్ క్లాస్ జరుగుతూనే ఉంటుంది. ఇవాళ నేను చెప్పాను, నేను ఎక్కువ క్లాసెస్ తీసుకుంటాను. తర్వాత ఎకానమీ సార్ కూడా జనవరి 1 నుంచి ఆయన మొదలు పెడుతున్నారు, జనవరి 1 వీక్ నుంచి. అట్లాగే ఇండియన్ హిస్టరీ చెప్పే నరేష్ సార్ కూడా జనవరి 1 వీక్లో మొదలు పెడతారు. మిగతా పాలిటీ బుట్ల శివరాజం గారు కూడా, ఆయన కొంచెం ఫేవర్ వచ్చింది ఆయనకు, వారు కూడా మొదలు పెడతారు. క్లాసులన్నీ లైవ్లో ఈవినింగ్ సెషన్ అంతా లైవ్ నడుస్తూనే ఉంటుంది. మీరు లైవ్ వినే టైం లేదు, మీకు లైవ్ వినే ఓపిక లేదు, మీరు ఆ టైంలో వేరే యాక్టివిటీలో ఉన్నారు. మీకు ఆ 1 వీక్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ మీకు ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తుంటాయి. సో వన్ సైడ్ యూ హ్యావ్ ది బోత్. మీరు మొత్తానికి ఫీజు తీసుకోవచ్చు, సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్కి ఎంత, మొత్తానికి ఎంత అన్న విషయాలు మీకు తెలవాలనుకున్నప్పుడు జస్ట్ కైండ్లీ మీరు జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తారు. 707-501-9931 707-501-9931 కాల్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు గివ్ డీటెయిల్స్. ఎగ్జామ్ పేపర్ కూడా కండక్ట్ చేస్తాం, చాలా సీరియస్గా ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ పేపర్లతో పాటుగా మేము ఇంకా ఏం చేస్తుంటాం, మిమ్మల్ని ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ బుక్స్ మెటీరియల్ మీరు కలెక్ట్ చేసుకునే అవకాశాన్ని మీకు ఇస్తాం. దాంతోపాటుగా మీరు గ్రూప్లో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లెక్చరర్స్తో డైరెక్ట్గా మీరు మాట్లాడి మీకు సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సో 707-501-9931కి ఒక్కసారి కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయి. జస్ట్ ఈరోజు చరిత్ర అంటే ఏమిటి, చరిత్ర పురోయుగం అంటే ఏంటి, చారిత్రక యుగం అంటే ఏంటి, చరిత్రకు ఆధారాలు ఏంటి, వీటి మీద నేను ఫోకస్ చేశాను. నెంబర్ 1. అట్లాగే తెలంగాణ సిలబస్ చెప్పాను, హిస్టరీ సిలబస్ చెప్పాను. నెంబర్ 2. నెంబర్ 3 5 మంత్ర మీకోసం ఏం చేయబోతుందో చెప్పాను. నెంబర్ 4 మీరు నిజంగా గ్రూప్ 1కి చదువుకొని మీరు ఓన్గా చదువుకోవాలన్న ఆలోచన ఉంటే ఏ పుస్తకాలు రెఫర్ చేయాలో చెప్పాను. కాబట్టి వీటన్నిటి ఆధారంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఈరోజు ఈ చర్చ ఇఫ్ యూ రియల్లీ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.